తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితి బుధుడు, సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శనీశ్వరుడు వారి యొక్క లగ్న స్థానంలోనే సంచారం చేస్తున్నాడు. మరి దీని యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే సంతాన విషయాలలో చాలా సంతోషకరమైన మార్పులు కానీ, విషయాలు కానీ, శుభవార్తలు కానీ వినేందుకు అవకాశం ఉంది. అయితే విద్యార్థులకు విశేషమైన ఫలితాలు, వీరు కష్టపడింది తక్కువ, విజయం ఎక్కువ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. మీరు ఏ రంగంలో ఏ కోర్సు చదువుదామన్నా, ఏ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్దామన్నా, ఏ ప్రవేశ పరీక్షలు రాద్దామనుకున్నా, లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలనుకున్నా, ఇలాగా స్టూడెంట్స్ ఏ పని చేద్దామనుకున్నా ఈ వారం రోజుల సమయము గోల్డెన్ డేస్ మీకు. దానికి తగ్గట్టుగా మీరు ప్లాన్స్ వేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. దీంతోపాటు ప్రేమ సంబంధాలు, అది అన్నాదమ్ముల మధ్య ప్రేమ సంబంధాలు కావచ్చు, తల్లిదండ్రుల మధ్య కావచ్చు, లేదా మిగతా ప్రేమ సంబంధాలు కూడా ఈ సమయంలో ఎక్కువగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. తరువాత శనిగ్రహం వలన మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇన్నాళ్ళు మీరు నేనేమీ చెయ్యలేను అని అనుకున్న వాళ్ళు కూడా వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేదా రాజకీయ పరంగా కావచ్చు, ఈ రాశిలో ఉండేవారు ఎవరైనా సరే ఈ సమయంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీరు ఊహించనటువంటి హై రేంజ్కు వెళ్ళేటట్టుగా గోచరిస్తోంది. కాకపోతే కొంత ఒత్తిడిని తీసుకోవాలి. అంత ఈజీగా అయ్యేది కాదు. కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది, మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది. అయినప్పటికీ మీరు అనుకున్న స్థాయికి వెళ్ళేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా ప్రయత్నాన్ని మాత్రం వదలకండి, సక్సెస్ సాధిస్తారు. ఇంకా కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చాలా అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. గతంలో ఏమైనా మనస్పర్ధలు ఉంటే కనుక అవి తొలగిపోయి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే వివాహ ప్రయత్నాలు ఎవరైనా గతంలో చేసి అది ఎంతకీ మీకు రిజల్ట్ రాకపోతే ఈ సమయంలో మీకు అవి వచ్చేందుకు, శుభకార్యాలు చేసేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమందికి సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి కూడా ఈ సమయంలో శుభవార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. ఏదైనా కొత్తగా ప్రయత్నం చేయాలి అని అనుకున్న వాళ్ళు, అంటే రాజకీయ పరంగా కొత్తగా రావాలనుకున్నా, లేదా వ్యాపారం కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకున్నా, ఇలా ఏదైనా కొత్తగా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఈ సమయము గోల్డెన్ పీరియడు. తప్పకుండా ముందుకు వచ్చే ప్రయత్నం చేసుకోండి. నిరాశ చెందకుండా ఈ సమయాన్ని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారాలు, శనివారం రోజు నల్ల శనగలను దానంగా ఇవ్వండి. కాకులకు గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలను పెట్టండి. మా ప్రాంతాల్లో కాకులు లేవు, ఏం చెయ్యాలి అని సందేహం కూడా మీకు రావచ్చు. అలా లేని పక్షంలో నల్ల కుక్కలకు మీ చేత్తో రొట్టెలను తినిపించే ప్రయత్నం చేసుకోండి. తర్వాత గాయత్రి మంత్రము నోటికి చదవడం రాదు అని అనుకున్న వాళ్ళు 11 సార్లు వినే ప్రయత్నం చేసుకోండి. 108 సార్లు, అంటే దీనితో పాటు 108 సార్లు శ్రీరామ మంత్రాన్ని తప్పనిసరిగా మీ నోటితో మీరు అనే ప్రయత్నం చేయండి. ఇక్కడ వినడం కాదు. శ్రీరామ అన్న పదం చాలా చిన్నది కదా, అది కూడా రాని వాళ్ళు ఉండరు కదా. దాన్ని 108 సార్లు చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే ఏవైనా జాతకంలో ఉండే దోషాలు సానుకూలంగా, అంటే దోషాలు పోయి సానుకూలమైన వాతావరణం మీకు కలిగేటట్టుగా గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు.